రామాయంపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కల్పించారు. కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో బిఎల్ఓలకు సహకరిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేయాలని, గ్రామంలో ఏ ఒక్కరు కూడా తప్పకుండా చూడాలని ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ రివిజన్ ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ప్రక్రియ ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ఎవరికైనా ఫారాలు నింపడం రాకపోతే వారికి అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఫారాలు తప్పకుండా పూర్తి చేసి బూత్ లెవెల్ అధికారులకు అందజేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలపై ఎలాంటి సందిగ్ధాలు ఉండకూడదని, ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే వారి అనుమానాలను తీరుస్తూ ఫారాలు నింపే విధంగా చూడాలని తెలిపారు. బిఎల్ఓలు, బిఎల్ఈలు కలిసి సమన్వయంతో పనిచేసి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఇఫ్కో డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామంపేట సొసైటీ చైర్మన్ బాతి చంద్రం, సుప్రభాతరావు, ఎస్కే అహ్మద్, శ్రీనివాస్, శ్రీకాంత్, సాగర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ల యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఏ గ్రామాలలో సరిగ్గా జరిగింది, ఏ గ్రామాలలో సరిగ్గా జరగలేదు, ఏ గ్రామాలలో ఎంత జరిగింది దాని మీద క్షుణ్ణంగా రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అందరూ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బిఎల్ఓలతో కలిసి మొత్తం సర్ ప్రక్రియ 20వ తారీఖు వరకనే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో మేము ఇవాళ వాళ్ళందరూ అప్రమత్తం చేయడము. ఎందుకంటే ఒకసారి ఓటు పోయిన తర్వాత మళ్ళీ ఓటు ఎన్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి పని కనుక రాబో రోజులలో అదేదో ఇప్పుడే 20వ తారీఖు వరకలా ఈ రామాయంపేట మండలంలో కానీ రామాయంపేట టౌన్లోనే కానీ ఉన్న యొక్క ఓటర్స్ యొక్క అందరు ఓట్లు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా మేమందరం కూడా వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, తర్వాత బిఎల్ఓలో పనితీరు, తర్వాత సూపర్వైజర్ యొక్క పనితీరు, మండలంలో కొన్ని అవసరం లేని డాక్యుమెంట్లు కూడా అడగడం, ఆధార్ కార్డు కానీ అడగడము, ఇట్లాంటి అన్ని విషయాలను కూడా వాళ్ళ యొక్క డౌట్స్ అన్నీ కూడా మేము తీర్చడం జరిగింది. తర్వాత 2002లో ఓటు ఏ విధంగా మ్యాప్ చేయాలనేది కూడా కొంత తెలుగులో కూడా తెలిసేటట్టు చేయడం జరిగింది. ఈ విధంగా మండలంలో మొత్తం ఓటర్లు పోకుండా ఒక్క ఓటు, నిజమైన ఓటు, ఒక్క ఓటు కూడా పోవద్దనే ఉద్దేశంతోనే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఏజెంట్లు బాగా కష్టపడి మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామాయంపేట మండలంలో ఫస్ట్ వార్డు నుంచి ఉన్నటువంటి బూత్లో దాదాపు ఆల్మోస్ట్ 1258 ఓట్లకు ఇప్పటికే దగ్గర 1000 ఓట్లు ఎన్రోల్ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా మేము అందరం కూడా చాలా ఎక్కడైతే వీక్ ఉన్నామో, ఎక్కడైతే ఇంకా చేయాల్సి ఉందో అవన్నీ కూడా మేము రివ్యూ చేసుకొని అన్ని ఓట్లు కూడా ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఓటు, ఏంటంటే ఓటు అనేది కూడా ప్రాథమిక హక్కు కనుక రాబో రోజులలో ఓటు ద్వారానే అన్ని కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓటు లేకున్నట్టయితే ఊళ్ళో నివాసం లేనట్టేటువంటి భావన కలిగించే విధంగా ఉన్నది. కనుక తప్పకుండా ఓటు చేసుకోవాలనేటువంటి భావనతో ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, ఓటు లేకుంటే ఏమి చేయలేము. కనుక ఏ ప్రజాపతిని ఎన్నుకోవాలనుకున్నా కూడా మన ఛాయిస్ అంటే ఓటే ఉంటుంది. కనుక ఆ ఓటును తప్పకుండా ఉండాలనేటువంటి సంకల్పంతో చేస్తాను. నేను అదేవిధంగా రామాయంపేట మండలే కానీ అదేవిధంగా టౌన్ వాళ్ళ యొక్క ప్రజలందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీ ఓటు తప్పకుండా నామోదు చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. సార్ బిఎల్ఓ దగ్గరకు పోండి, ఫామ్ తీసుకోండి, ఫామ్ ఇవ్వకున్నట్టయితే మళ్ళీ తీసుకోండి. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే టోల్ ఫ్రీ నెంబర్కు 1950 ఫోన్ చేసి తెలుసుకోండి. కనుక తప్పకుండా బిఎల్ఓ దగ్గర పోవాల్సిందే. తర్వాత లేకుంటే బిఎల్ఏ ఏజెంట్, మా పార్టీ తరఫున ఏజెంట్ కలవండి. తప్పకుండా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా మీ ఒక ఓటును నామోదు చేసుకునే విధంగా ముందు తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా బిఎల్ఓని కానీ అధికారులందరూ కూడా ఇంకా అప్రమత్తం చేయాలి. ఎక్కడెక్కడైతే సరే జరుగుతలేదో కొన్ని సమస్యలు కూడా వాళ్ళు ప్రాక్టికల్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. కొన్ని పేరు తప్పున్నదనే కానీ, కొన్ని ఒక్క దగ్గర షిఫ్టింగ్ ఓటుదే కానీ, కొన్ని తర్వాత ఒకసారి ఓటు ఉన్నది, ఒకసారి ఓటు లేదే కానీ, ఇప్పుడు ఏంటంటే 2014 వరకు ఓటు ఉన్నది, ఇప్పుడు ఫామ్ ఇవ్వలేదు, వాళ్ళు ఏం చేయాలనేది అట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. తర్వాత 2001 మున్సిపల్లో ఓటు వేయలేదు, తర్వాత బీఆర్లో ఓటు ఉన్నది, కానీ ఈడ కూడా ఓటు ఉన్నది, ఏం చేయాలనే సమస్య, ఇట్లాంటి చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. కనుక ఆ సమస్యలు కూడా ఓపికతో వాళ్ళకి సమానం చెప్పండి. బిఎల్ఓలే కానీ సూపర్వైజర్లే కానీ మీకు తెలియకుంటే పై అధికారులు తెలుసుకొని కూడా వాళ్ళ ఓటర్ను కూడా నిజమైన ఓటర్కు
ఓటు హక్కు కల్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ విధంగా మీరు అందరూ కూడా రామాయణ ప్రజానికాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. అందరూ ఓటు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైనటువంటి ఆయుధం కనుక ఆ ఆయుధాన్ని మీ చేతిలో ఉంచుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బాగా పనిచేస్తున్నారు. పనిచేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.